మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న సినిమా పేరు గేమ్ చేంజర్. రామ్ చరణ్ కెరీర్లోనే 15వ సినిమాగా ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమా కోసం సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుందని. మరోవైపు RRR సినిమా తర్వాత సోలో హీరోగా రామ్ చరణ్ ఈ సినిమాతో మన ముందుకు రాబోతూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవలే ట్రైలర్ రిలీజ్ అవగా అత్యధిక వ్యూస్తో నెంబర్ 1 ట్రెండింగ్లో కొనసాగుతోంది. రామ్ చరణ్ నటన చూసి అందరూ ఫిదా అయిపోయారు. మరోవైపు సంగీత దర్శకుడు తమన వ్యవహరిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్స్ కూడా అదిరిపోయిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ సినిమా ఫుల్ మీల్స్ అని తెలుస్తోంది. మెగా అభిమానులే కాకుండా సగటు సినీ ప్రేక్షకులు కూడా ఈ సంక్రాంతికి బాగా ఎంజాయ్ చేయడానికి గేమ్ చేంజర్ సరైన సినిమా అని అందరూ అంటున్నారు. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ కోసం భారీగా సిద్ధమయ్యాట థియేటర్స్. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్స్ గేమ్ చేంజర్ సినిమాకే బుక్ అయిపోయాట. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అసలైన పండగ థియేటర్లో కొనసాగుతుందని తెలుస్తోంది. ఇదిరా రామ్ చరణ్ పవర్ అంటూ అభిమానులు అనుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ గేమ్ చేంజర్ సినిమాలో అంజలి, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటిస్తున్న విషయం విదితమే. ట్రిపుల్ రోల్ చేస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక ఆయన నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనే విషయం తెలిసిందే.